ఉత్తరాంధ్రలో అత్యంత సుందరమైన నియోజకవర్గం అరకు. ప్రశాంతమైన అరకు నియోజకవర్గం చుట్టూ ఇప్పుడు అన్ని పార్టీల రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ దొడ్డేటి మాధవిని ప్రకటించింది. వైసీపీ చేపడుతున్న నియోజకవర్గాల మార్పులో ఎంపీ మాధవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. దాంతో అక్కడ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత కూడా అరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కిడారి శ్రవణ్ను తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. అరకులో జరిగిన రా కదలిరా సభలో దొన్నుదొర సీయరికి నియోజకవర్గం టీడీపీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. దాంతో అక్కడ టీడీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున కిడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2018లో జరిగిన మావోయిస్టు కాల్పుల్లో ఆయన మృతి చెందారు. అప్పుడు పరామర్శకు వెళ్లిన చంద్రబాబు కిడారి కుటుంబానికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. తర్వాత 3 నెలలకు దివంగత ఎమ్మెల్యే కొడుకు కిడారి శ్రవణ్ను ఎన్నికల్లో గెలవకుండానే సీఎం చంద్రబాబు మంత్రిని చేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో కిడారి శ్రవణ్ పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరకు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిని దొన్నుదొర సీఆర్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో దొన్నుదొర అరకు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేసి 28,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగిన ఆయన టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచారు. అప్పట్లో కిడారి శ్రవణ్ 3వ స్థానానికి పరిమితం అవ్వాల్సొచ్చింది. వైసీపీ గాలి ఉండటంతో కొద్ది ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై దొన్నుదొర ఓటమి పాలయ్యారు. ఆ లెక్కలతోనే చంద్రబాబు కిడారి శ్రవణ్ కు బదులు దొన్నుదొర అయితేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి అరకు అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడంతో ఆర్థికంగా బలమైన మాధవిని ఎదుర్కోవడం కిడారి శ్రవణ్కి కష్టమని టీడీపీ వర్గాలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటున్నారు. అదలా ఉంటే ఎంపీగా మాధవి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. దానికి తోడు ఆమె నాన్ లోకల్ కావడంతో మాధవికి టికెట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ కేడర్ బహిరంగంగానే చెప్తోంది. మాధవిపై ఉన్న విమర్శలు, వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దొన్నుదొర ట్రైబల్ కావడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా అధినేత భావిస్తున్నారట. ఇప్పటికే బలమైన ఓటు బ్యాంకు కలిగిన దొన్నుదొరకి కిడారి శ్రవణ్ వర్గం కలిసొస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని టీడీపీ లెక్కలేసుకుంటోంది.